అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మా. వృశ్చిక రాశి జాతకం చూడు ఎలాగుంది, ఎలా లేదు. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ముందు చూడు. అనుకున్న పనులు రావాలి, నమ్ముకున్న పనులు కలిసి రావాలి. ఉగాది సంవత్సరం, కొత్త సంవత్సరం, కొత్త దినం. కానీ మీ జాతకాలకి ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ఆలోచనతోనే పనిచేస్తారు. నోటికి ఏ పని వచ్చిందంటే ఆ పని మాత్రం చేయరు, నోటికి ఏదో వచ్చిందంటే అది మాత్రం ఆగారు. ఆలోచన పట్టుకొని పనిచేస్తారు, ఆవేదనతోనే పని చేయరు. ఆవేశం అన్నది ఎక్కువ ఉండదు, ఆలోచనతో ఎక్కువ ఉంటాయి. కానీ మాట వస్తే వీళ్ళకు నోట్లో ఏదున్నా కానీ తాగదు. కడుపులో కళ్ళకప్పడం లేని మనసులు, ఏదున్నా కానీ దాచుకునే జన్మం కాదు. కానీ లేని వాళ్ళకు 10 రూపాయలు పంచి పెడతారు, ఉన్న వాళ్ళ దగ్గర పోట్లాడతారు. కానీ పేదరికానికి చాలా అడ్డుగా ఉంటారు వీళ్ళు. ప్రతి ఒక్క పనిలో ముందుకుంటారు, ప్రతి ఒక్క పనిలో సహకారానికి వెనకాడారు, ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు జరుగుతాయి. ఇంకా చేసే పనిలో, నమ్ముకున్న పనిలో అనుకున్నట్టుగా నమ్ముకున్నట్టుగా సవ్యంగా జరుగుతుంది. కొంచెం లోకుల దృష్టి వల్ల, లోకుల చెడు కన్న వల్ల, తమ అన్నం తిన్న వాళ్ళు, తమతో సాహసం చేస్తున్న వాళ్ళు, తమ జాతకానికి తమకి ఇస్తర కొడతామని చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరికి మీరు అంతగా గొడ్డిగా నమ్మకుండా మీ తెలివితేటలతో అందరికీ నమ్మాలి. ఎవరికి ఎక్కడ వరకు నమ్మాలి అంతవరకు నమ్మి హద్దుకు మించి మాత్రం నమ్మకూడదు. మీ హద్దు తగ్గి ఎక్కడ ఎంత ఉందో అంతగా మీరు నమ్మండి. మీకు ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఇంకా బయట దేశంలో ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు శుభకృతి వస్తాయి, శుభ పనులు జరుగుతాయి. ముందుకు చేసే పనులు కూడా వాళ్ళకు చాలా అద్భుతం కలిసి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఏ సమస్య, ఏ చిక్కు అన్నది ఎదురు రాదు. ఇక ముందుకు చేసే పనులు కూడా వాళ్ళకు ఆ భగవంతుని అన్నదండ వల్ల వాళ్ళకి మేలు అవుతుంది, కానీ కీడు మాత్రం జరగదు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఓపిక పట్టి చేస్తే అన్ని పనులు శివాలు దొరుకుతాయి. ఈ ఉగాది సంవత్సరము, ఈ కొత్త సంవత్సరం ఉంది, ఇవాళ కొత్త రోజు ఉంది, కొత్త దినం ఉంది, మీకు అన్నింటిలో శివాలు దొరుకుతాయి. అందరికీ నమస్కారం.